ఇవాళ మనం కాశ్మీర్ డే 3 ట్రిప్ లో ఉన్నామండి. సారీ డే 4 అనుకుంటా. ఫస్ట్ మనం శ్రీనగర్కి వెళ్ళాము, సెకండ్ సోన్మార్గ్, థర్డ్ మనం గుల్మర్గ్ వెళ్ళాము. 3 వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్లీజ్ ఆ వీడియోస్ అన్ని చూడండి. ఇవాళ మనం దూద్ పత్రిలో ఉన్నామన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఆర్బిట్ టూరిస్ట్ స్పాట్ ఇన్ కాశ్మీర్. ఇవాళ దూద్ పత్రి మొత్తం కూడా నేను తిరగబోతున్నాను. ఇక్కడ 6 స్పాట్స్ ఉన్నాయి. ఆ 6 స్పాట్స్ కూడా మొత్తం నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఎలా హార్స్ రైడ్ చేయాలి, వీళ్ళ ప్రైజెస్ ఏంటో, ఎవ్రీథింగ్ ఐ గోనా షేర్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. వీడియోని మాత్రం మొత్తం చూడండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దూద్ పత్రి ఈజ్ వన్ ఆఫ్ ద ఆఫ్ బీట్ ప్లేసెస్ ఇన్ కాశ్మీర్ అండి. ఇది శ్రీనగర్ నుంచి దాదాపు 42 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇట్ టేక్స్ 2 hours టు రీచ్ దిస్ ప్లేస్. నార్మల్గా ఈ ప్లేస్కి చాలా తక్కువ మంది టూరిస్టులు వస్తారు. యూజువల్గా అందరూ కాశ్మీర్కి వచ్చిన వాళ్ళు సోన్మర్గ్, గుల్మర్గ్ అండ్ పెహల్గాంకి వెళ్తారనమాట. బట్ ఈ ప్లేస్ అనేది మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుందని చాలామంది నాకు చెప్పారు. సో ఐ ఇంక్లూడెడ్ ఏ డే ట్రిప్ టు దూద్ పత్రి టు సీ దిస్ అమేజింగ్ నేచర్ బ్యూటీ. ఇప్పుడు దూద్ పత్రిలో ఏ ప్లేసెస్ ఉన్నాయో, ఇక్కడ ఏ పాయింట్లు మీరు కవర్ చేయాలో ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను. దూద్ పత్రిలో 6 మోస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయన్నమాట. యూ కెన్ టేక్ హార్స్ రైడ్ ఫ్రమ్ హియర్. హార్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ప్లేస్లో చాలా చాలా అమేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ మీకు స్నో క్యాప్ మౌంటైన్స్ విత్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఎవ్రీవేర్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా మీరు ఇక్కడ చేయండి. దే విల్ ఛార్జ్ యూ సమ్వేర్ అరౌండ్ 1000 to 1500 అండి. ఇట్స్ డిపెండ్ అపాన్ ద సీజన్. వీళ్ళు మీకు 2K to 3K చెప్తారు, బట్ బార్గెన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా హార్సెస్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఇక్కడ బార్గెన్ చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి మనకి ఆ పైన స్పాట్ అనేది తీసుకెళ్తారనమాట. ఇక్కడ నుంచి మనకి 6 పాయింట్స్ ఉంటాయి. సో 6 పాయింట్స్ ఇక్కడి నుంచే వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. హార్స్ రైడింగ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ పాయింట్కి వెళ్తున్నాము. ఓకే, చాలా చాలా సూపర్గా ఉంది. అంటే చాలా మటుకు ఏమంటారంటే ఈ హార్స్ రైడ్ అనేది కొంచెం సేఫ్ కాదంటారు యాక్చువల్గా. అంటే ఎప్పుడు సేఫ్ కాదంటే ఇక్కడ స్నో ఉంటుంది కదా, మొత్తము వైట్ కలర్ స్నో ఉన్నప్పుడు ఇక్కడ హార్స్ రైడ్ చేస్తే కొంచెం స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు కొంచెం గ్రీనరీ ఉంది కదా బ్యాక్ మొత్తము. సో ఇలా గ్రీనరీ ఉంటే కొంచెం స్లిప్ కాదనమాట. సో ఇవన్నీ పాయింట్స్ 6 పాయింట్స్ ఉన్నాయి. ఇవాళ కవర్ చేస్తున్నాను నేను. ప్రతి ఒక్క పాయింట్కి వెళ్ళి మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ స్పాట్ అనమాట. మేము అక్కడి నుంచి ఓకే ఆల్ ది వే వీ హ్యావ్ కేమ్ హియర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ స్పాట్ అనమాట. ఇది వింటేజ్ కాశ్మీర్ హౌస్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 50-60 years బిఫోర్ 100 నార్మల్గా గైడ్ చెప్పారు. 100 years బిఫోర్ని ఇలా ఉండేదన్నమాట కాశ్మీర్లో. విలేజెస్ అంతా ఇక్కడే ఉండేవాళ్ళు. సో ఇది ఫస్ట్ స్పాట్ అనమాట. మనం లోపలికి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉంటుందో. అజా చూడండి ఎలా ఉందో. చాలా వెచ్చగా ఉందన్నమాట. ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా కట్టేవాళ్ళు వాళ్ళు. సో ఇక్కడి నుంచి మనకి వ్యూ కూడా వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్పాట్. ఇప్పుడు మనం సెకండ్ స్పాట్కి వెళ్దాం. ఇది కాశ్మీర్ వ్యాలీ అనమాట. ఇది సెకండ్ స్పాట్ వచ్చేసి ఇక్కడ నుంచి మీకు కాశ్మీర్ కనబడుతుంది అక్కడ. అంటే మన కెమెరాలో కనిపించదు కానీ అయితే ఈ వ్యాలీ మొత్తం కాశ్మీర్ వ్యాలీ అని చెప్తారు. ఇక్కడ మనకి పైన్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఇంకా మంచిగా కనిపిస్తుంది చూడండి అక్కడ. ఓకే, ఇంకా మనం ఆ పైకి వెళ్ళాలన్నమాట. చాలా 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 చలిగా ఉంది. ఓకే, మీరు కనుక వస్తే కనుక గ్లౌజెస్, మంచి గట్టి జాకెట్ మొత్తం తప్పకుండా తీసుకురావండి. ఓకే, ఇది సెకండ్ స్పాట్. సో హార్స్ రైడింగ్ చేస్తున్నాము. లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఆన్ దిస్ మౌంటైన్, బట్ స్టిల్ ఎంజాయింగ్. లైఫ్లో ఒక్కసారన్నా తప్పకుండా హార్స్ రైడ్ చేయాలండి. ఇట్ ఈస్ వాట్. 3rd, 4th, 5th స్పాట్స్ అనేది మీకు చిన్న చిన్న స్పాట్స్ అండి. అవన్నీ చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ 1st, 2nd and 6th అండి. ఇవే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్ స్పాట్కి వెళ్తున్నాము. అదే శాలిగంగా రివర్. సో ఫైనల్లీ దూద్ పత్రికి వచ్చేసామన్నమాట. దూద్ పత్రి ఇక్కడ నుంచి చాలా చాలా సూపర్గా ఉంది. అసలుగా దూద్ పత్రి అనేది మీరు ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ ఉండే వాటర్ దూద్ లాగా చాలా తెల్లగా ఉంటారని చెప్పి అందరూ అంటారు అనమాట.
ఓకే, దట్స్ ద రీజన్ ఇక్కడ దూద్ పత్రి అని వీళ్ళు పేరు పెట్టారనమాట. ఇక్కడ మాత్రం సీనరీ చాలా చాలా బాగుందండి. టూరిస్ట్ తో మొత్తం ప్లేస్ నిండిపోయింది. అక్కడి నుంచి రావడం కొద్దిగా రిస్కీ ఉందన్నమాట, కానీ రిస్కీ మాత్రం వర్త్. ఈ వాటర్ అనేది చాలా 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 చల్లగా ఉంది. యూ కెన్ స్టిల్ సీ ద స్నో హియర్. ఏప్రిల్ లో కూడా ఇక్కడ స్నో ఉంది. ఈ వాటర్ మొత్తం కలిసి మనకి రివర్ లో కలుస్తుంది అనమాట. చాలా చాలా సూపర్ ప్లేస్ ఉందన్నమాట ఇది. మీరు మాత్రం తప్పకుండా రండి. కొద్దిగా రిస్క్ ఉంటుంది మాత్రం, కానీ ఆ రిస్క్ ట్రై చేయండి. ఇక్కడ ప్రాణం అయితే ఏం లేదు. వీ కెన్ స్టిల్ వాక్ ఫ్రమ్ హియర్ అండ్ దిస్ వాటర్ ఫ్లోట్స్ దిస్ డైరెక్షన్ అనమాట. ఓకే, సో ఇక్కడి నుంచి మాత్రం వ్యూ బ్రెత్ టేకింగ్ ఉందండి. చూడండి వెనకాల ఎలా ఉందో. ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. నా బ్యాక్ మొత్తం కూడా టూరిస్టులు నిండిపోయారనమాట. చాలా రిస్కీగా ఉందన్నమాట ఇక్కడ రావడానికి, ఎందుకంటే అన్ని స్టోన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ స్టోన్స్ అనమాట. ఓకే, ఈ స్టోన్స్ నుంచి నడుచుకుంటూ రావాలంటే కొంచెం రిస్క్ చేయాలి. ఆ రిస్క్ అనేది వర్త్ అనమాట. ఇక్కడికి వచ్చి నేను కూర్చున్నాను ఈ పర్టికులర్ ప్లేస్లో. కూర్చొని ఈ వ్యూ చూస్తుంటే మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. చూడండి ఎలా ఉందో. మొత్తం వెనకాల మొత్తం వాటర్ వస్తుంది, అక్కడ ముంగడ మొత్తం స్నో ఉంది. ఓకే, వేర్ ఎవర్ యూ గో యూ విల్ సీ వాటర్ హియర్. సూపర్ అంటే సూపర్ బాగుంది. ఫైనల్ స్పాట్ అనమాట ఇది. మొత్తం గ్రీనరీ ఉంది. వెనక చూడండి ఎంత మౌంటైన్ ఉందో అనమాట. చాలా చల్లగా ఉంది. ఇక్కడే ఇప్పుడు 2 degrees అనమాట. అందుకోసం ఇది వేసుకున్నాను. మొత్తం ఫుల్ ప్యాక్ ఉందన్నమాట. చాలా 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 చిల్గా ఉందన్నమాట. బట్ దిస్ స్పాట్, ఈ గ్రీనరీ ఎంత సూపర్గా ఉందంటే ఇక్కడ మంచిగా హ్యాపీగా మనం ఫోటో దిగచ్చు. కానీ ఈ వెదర్లా ఉంటే కనుక ఇక్కడ నించోవడం కూడా చాలా ప్రాబ్లం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తేయడానికి నేను ప్రయత్నిస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.